దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములలో హోషేయ గ్రంథం 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయం 1-14 వచనములలో ఇశ్రాయేలీయులు దేవుని నిబంధనను అతిక్రమించి ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక శత్రువు వారి మీదకి వచ్చి వారిని తరుమునని హెచ్చరించుచున్నాడు. పక్షిరాజు వ్రాలినట్లు శత్రువులు యెహోవా మందిరమునకు వచ్చుచున్నారు అనునది అష్షూరు వారు ఇశ్రాయేలు పైన దాడి చేసి వారిని చెరగొని పోవుటయు సూచించుచున్నదని రోజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం 28-29 వచనములలో తెలియచేయబడింది. ఇశ్రాయేలీయుల సహాయం కొరకు ఆపద సమయంలో దేవునికి మొర్రపెట్టుచున్నారు, కానీ వారి జీవితములను మార్చుకోవడం లేదండి. వారు చేయుచున్న పాపములను విడిచిపెట్టడం లేదు. అందువలన వారికి శత్రు భయము తప్పదని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. తర్వాత 8వ అధ్యాయము 4-7 వచనములలో ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకమైన వారిని తమకు రాజులుగా చేసుకుని ఉన్నారండి. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను పోగొట్టుకొనుచున్నారు. షోమ్రోను దూడను ఆరాధించుచున్నది కనుక వారికి వినాశనము తటస్థించునని హెచ్చరించుచున్నాడు దేవుడు. షోమ్రోను సమరియా అనునది ఇశ్రాయేలీయుల రాజధానండి. యరొబాము అక్కడ బంగారు దూడల ఆరాధన మొదలుపెట్టాడండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25-33 వచనములలో ఇశ్రాయేలీయులు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత అయిందండి. మంచి విత్తనములు మంచి నేలలో విత్తి ఎరువులతో పోషించితే మంచి పంట కోయవచ్చు కదండి. మనము దేనిని విత్తుదమో దానినే కోయుదుము అని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. వీరి విగ్రహారాధనను విత్తి వాటి వలననే నశించుచున్నారు. గాలి వచ్చిపోయినట్లే వారు నమ్ముకొనిన విగ్రహములు అన్యరాజులు వారిని సంరక్షించలేకపోయారండి. దేవునికి వేరుగా భద్రత పొందుకోవడం అన్నది అసాధ్యమండి ఎవరికన్నా కానీ. బలమైన గాలి వలె దేవుడు అష్షూరీయులను ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి అనుమతించాడండి. ఇశ్రాయేలీయులు వారు తినివేయబడెదరు. ఎవరికి ఇష్టము గాని ఘటము వంటి వారై అన్యజనులలో ఉందరు. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు తగ్గిపోదురు. 8వ అధ్యాయము 11-14 వచనములలో ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నో కట్టుకొని అక్కడ దేవునికి ఇష్టము లేని బలులను అర్పించుచున్నదండి. ఇశ్రాయేలు యూదా వారు తమ కొరకు నగరులను ప్రాకారపురములను కట్టించుకొని దేవుని భద్రతను తృణీకరించారండి. అందువలన అవి కాల్చివేయబడునని హెచ్చరించాడు దేవుడు. పాపము తీసివేయుటకు ఉద్దేశించిన బలిపీఠములు బలులు అర్పించుట ద్వారా ఇశ్రాయేలు పాపము అధికముగా అవడానికి దోహదపడిందండి. ఇశ్రాయేలీల కొరకు దేవుడు ధర్మశాస్త్రమును వ్రాసి ఇచ్చినను దానిని అన్యమైనదిగా ఎంచి విస్మరించారండి. దేవుని ధర్మశాస్త్రమును బోధించుచు ఇతరులను అనుసరించవలెనని హెచ్చరించుచున్నారు, కానీ బోధించువారు అనుసరించడం లేదు. ఇశ్రాయేలీల బలులు కేవలము ఆచారబద్ధమైనవండి. అందువలన దేవుడు వాటిని తృణీకరించాడండి. ఆచారబద్ధమైన ఆరాధన దేవుని అవసరం లేదు. ఆత్మ సంబంధమైన ఆరాధన దేవునికి కావాలండి. మత ఆచారంలో ఆచరించడంలో సమాజము ఆమోదం పొందుట కొరకు క్రొత్తవి చేటులో ఎదురయ్యే సవాళ్లను పట్టించుకొనకుండా ఉండుటకు దేవుని దయ పొందుటకు మొదలగు ఎన్నో కారణములను బట్టి ఆచరిస్తారండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలగునట్లుగా నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో మరలా వారు బానిసత్వమునకు అప్పగించబడుచున్నారని 8వ అధ్యాయం 13లో హోషేయ గ్రంథంలో వ్రాయబడిందండి. ఇశ్రాయేలీలు సైనిక శక్తి యందు ఉంచిన నమ్మకము 8వ అధ్యాయం 14 వచనం ప్రకారం దేవుని యందు నమ్మిక ఉంచలేకపోయారండి. వారు కట్టుకున్న నగరుల పైన ఉంచిన నమ్మకము వారిని నిర్మించిన దేవుని యందు నమ్మకం ఉంచుకోలేకపోయారండి. అందువలననే వారు ఆశ్రయించినవన్నీ కూడా కాల్చివేయబడవలసి వచ్చిందండి. వారు చేసిన తప్పిదాలకు పాపాలకు వారి యొక్క ఆచారబద్ధమైన పనులకు ఇతరులతోటి వారి యొక్క పిల్లలను
వివాహములకు ఇచ్చిపుచ్చుకోవడం వలన వారి ఆశ్రయించినవన్నీ కాల్చివేయబడినవని దేవుడు ఈ యొక్క 8వ అధ్యాయంలో హెచ్చరించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. అట్టి రీతిగా కాకుండా దేవుడు తిరిగి రమ్మని వారిని కూడా ఆహ్వానిస్తున్నారండి. వారు తిరిగి వస్తే వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మరలా వారికి కూడా ఆశీర్వాదం కోసము పిలుస్తూ ఉన్నారండి. ఆమేన్.